హలో గైస్, దిస్ ఈస్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. లాస్ట్ వీడియోలో మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో ఇంకా కొన్ని టాపిక్స్ గురించి కూడా మాట్లాడదాం. జస్ట్ ఒకసారి అలా టచ్ చేసి వదిలేస్తాను, ఎందుకంటే ఫ్యూచర్ గా మనం ఫండమెంటల్ అనాలిసిస్ అనే ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం. సో ఆ టాపిక్స్ నేర్చుకునే ముందు కొన్ని బేసిక్ టర్మ్స్ మనకు తెలిసి ఉండాలి. సో అలా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్. క్యాప్ అంటే ఏంటిది అసలు? క్యాప్ అంటే క్యాపిటలైజేషన్. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటిది. రెండు స్టాక్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక రియల్ టైమ్ సినారియోని ఎగ్జాంపుల్ గా తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కరెక్ట్. ఫార్ములా వచ్చేసి కరెంట్ షేర్ ప్రైస్, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనుకోండి. సో కరెంట్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే ప్రైస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. కరెక్ట్. ఇలా చేస్తే కంపెనీ యొక్క వాల్యూ ఎంతో తెలుస్తుంది, స్టాక్ యొక్క వాల్యూ ఎంతున్నది, దీన్ని మార్కెట్ లో విలువ ఎంతున్నది అనేది మనకు తెలుస్తుంది. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటిదంటే, కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, షేర్ ప్రైస్ చూసి పెద్దదని చిన్నదని అనుకుంటారు. అలా అనుకోవద్దు. వాల్యూ లెక్క కట్టాలంటే నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ తోటి మల్టిప్లై చేసి లెక్క కట్టాలి అని మనం చూసాం లాస్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియోలో కొన్ని స్టాక్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్, కొన్నిటిని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం, కొన్నిటిని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం, కొన్నిటిని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటాం, ఇంకొన్ని మైక్రో క్యాప్ స్టాక్స్ అని కూడా అంటాం. లైక్ సే పెనీ స్టాక్స్ అని వింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో అలా లైక్ సే మ్యూచువల్ ఫండ్స్ ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, ఇన్వెస్ట్ చేద్దామని చూసే వాళ్ళకు కూడా మీ డిస్ట్రిబ్యూటర్ కానీ మీ ఫండ్ అడ్వైజర్ కానీ అడుగుతారు. యూజువల్లీ ఏమని అడుగుతారు? ఫండ్స్ అంటారు. అక్కడ లార్జ్ క్యాప్ ఫండ్సా, మిడ్ క్యాప్ ఫండ్సా, స్మాల్ క్యాప్ ఫండ్సా? కరెక్ట్. సో ఈ టాపిక్ మనకు స్టాక్స్ కానీ ఫండ్స్ కానీ అసలు లార్జ్ క్యాప్ అంటే ఏంటిది, మిడ్, స్మాల్, మైక్రో ఇలా డిఫరెన్షియేట్ చేయబడ్డాయి. పాత కాలంలో లైక్ కొన్ని నెలల క్రితం, కొన్ని ఏళ్ల క్రితం వరకు కూడా ఎలా ఉండే అంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటే లార్జ్ క్యాప్ అని, 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యలో ఉంటే మిడ్ క్యాప్ అని, 1000 కోట్ల నుంచి 5,000 కోట్లు లేదంటే 5,000 కోట్ల కంటే తక్కువ ఉంటే స్మాల్ క్యాప్ అని, మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ ఇలా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ లైక్ సేమ్ టాప్ మోస్ట్ కంపెనీ అయిన రిలయన్స్ చూస్తే 16 లక్షల కోట్లు ఉంటది. 15 లక్షల కోట్లేమో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 16 లక్షల కోట్లు. సో అంతలా వెళ్ళిపోయిన తర్వాత సెబీ ఏం చెప్పింది, ఎలా డిఫరెన్షియేట్ చేయమన్నది అంటే, ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అయి ఉన్న స్టాక్స్, 1000 కంపెనీలు ఉంటాయి కదా, 1000 స్టాక్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి టాప్ 100 స్టాక్స్ ని తీసుకొని లార్జ్ క్యాప్ అనండి, 100 to 250 మిడ్ క్యాప్ అనండి, 250 to 500 స్మాల్ క్యాప్ అనండి, 500 to 750 మైక్రో క్యాప్ అనండి, ఇలా అనండి అని చెప్పింది. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే 100 కంపెనీస్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అయి ఉన్న వాటిలలో టాప్ 100 కంపెనీస్ బేస్డ్ ఆన్ 6 months యావరేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ చూస్తే 16 లక్షల కోట్లు. సో ఇలా కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇలా టాప్ 100 కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అనొచ్చు. నెక్స్ట్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే 100 తర్వాత 101 నుంచి 250 వరకు ప్రజెంట్ సెబీ తీసుకొచ్చిన రూల్, సెబీ పరంగా కూడా టాప్ 100 ని లార్జ్ క్యాప్ అంటాం, 101 నుంచి 250 బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. వీటిని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం, మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. నెక్స్ట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే 251 నుంచి 500 వరకు కూడా బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఎంతైనా ఉండని, ఇక్కడ 50,000 ఉండని, 60,000 ఉండని, 70,000 ఉండని, కానీ 251 నుంచి 500 వరకు ఉన్న కంపెనీస్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అయి ఉన్న వాటిలో ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ని మనం స్మాల్ క్యాప్ అంటున్నాం. ఇంకా నెక్స్ట్ ఏవో 500 వెళ్తే 501 to 750 ని మైక్రో క్యాప్ కంపెనీస్ అని, పెనీ క్యాప్ కంపెనీస్ అని, పెనీ స్టాక్స్ అంటాం కదా. సో వీటిని 501 to 750, ఇంకా వెళ్తే కూడా వాటిని కూడా మనం పెనీ స్టాక్స్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్చేంజ్ లో మోర్ దాన్ 2,000, ఎన్ఎస్సి లో అయితే, బిఎస్సి లో అయితే మోర్ దాన్ ఒక 5,000 కంపెనీలు అలా లిస్టెడ్ అయి ఉన్నాయి కదా. సో అలా నెక్స్ట్ బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. చాలా మంది బిగినర్స్ కి ఇన్వెస్టింగ్ రిలేటెడ్ సజెస్ట్ చేయడానికి చాలా మంది చెప్పే అనలిస్టులు కానీ, అడ్వైజర్లు కానీ, పోనీ నన్ను ఎవరన్నా అడిగినా కూడా, ఒక బిగినర్ వచ్చి ఇంత డబ్బులు ఉన్నాయి మా దగ్గర, తీసుకెళ్లి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని నన్ను అడిగినా కూడా బ్లూ చిప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తా. బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటిది మరి, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సింపుల్ డెఫినేషన్ గుర్తు పెట్టుకోండి. షేర్స్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీస్, లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి విచ్ ఆర్ వెల్ రికగ్నైజ్డ్ అండ్ హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ గుడ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. సో అలా పర్ఫార్మెన్స్, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసి, ఫండమెంటల్స్ చూసి, టెక్నికల్స్ చూసి, కొన్ని ఏళ్ల నుంచి వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, వీళ్ళ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, P&L స్టేట్మెంట్స్ చాలా మంచిగా పర్ఫార్మ్ అవుతున్నాయి అని అంటే, కొన్ని ఏండ్ల నుంచి, ఫర్ డికేడ్ నుంచి కూడా చూసి వాటిని బ్లూ చిప్ స్టాక్స్ గా మనం గుర్తించవచ్చు. చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయి.
చేస్తున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అదాని ఎంటర్ప్రైజెస్ అనేది లార్జ్ క్యాప్ కంపెనీ, లార్జ్ క్యాప్ స్టాకే, కానీ మరి బ్లూ చిప్ అనరాదు దాన్ని. ఎంత ఫ్లక్చుయేట్ అవుతుందండి కంపెనీ షేర్. అయితే ఇది 2025 కదా, 2023 స్టార్టింగ్ లో చూసాం. 2023 జనవరి ఆర్ ఫిబ్రవరిలో అదాని ఎంటర్ప్రైజెస్ ఎంత ఫాల్ అయింది, మోర్ దాన్ 50% వరకు కూడా క్రాష్ చూసాం. సో దీన్ని బ్లూ చిప్ అనరాదు. సేఫెస్ట్ గా వెళ్ళి డిప్లాయ్ చేయండి అని ఒక బిగినర్ కి సజెస్ట్ చేయరాదు. రిలయన్స్ ని బ్లూ చిప్ స్టాక్ అనొచ్చు. కొన్ని ఏళ్ల నుంచి చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్న కంపెనీ, కొన్ని ఏళ్ల నుంచి అప్రిషియేట్ అవుతున్న కంపెనీ. గ్రాఫ్ ఓపెన్ చేసి చూసినా కంటిన్యూస్ గా ర్యాలీ అవుతూనే ఉంటది, పర్ఫార్మ్ అవుతూనే ఉంటది. అదే అదాని ఎంటర్ప్రైజెస్ అలా ఉండదు. సో బ్లూ చిప్ స్టాక్స్ అని కొన్నిటినే అంటాం. ఈవెన్ దో లార్జ్ క్యాప్ స్టాక్స్ అయినప్పటికీ అందులో ఉన్న కొన్ని స్టాక్స్ ని మాత్రమే మనం బ్లూ చిప్ స్టాక్స్ కిందకి కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంట్స్ గురించి తెలవాలి చాలా మందికి. క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ ని డెరివేటివ్స్ మార్కెట్ అంటాం. డెట్ ఆర్ మనీ మార్కెట్, ఇంకా బాండ్స్ వరకు వెళ్తే, డిబెంచర్స్ వరకు వెళ్తే వీటిని డెట్ ఆర్ మనీ మార్కెట్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటూ ఉంటారు, ఈవెన్ మనమైనా ఇన్వెస్ట్ ఇన్ ద క్యాష్ మార్కెట్ అండ్ ట్రేడ్ ఇన్ ద డెరివేటివ్స్ మార్కెట్. అంటే స్టాక్స్ లలో ఇన్వెస్ట్మెంట్ చేసాం, లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఈటీఎఫ్స్ లలో ఇన్వెస్ట్మెంట్ చేసాం, చాలా లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ లలో హోల్డింగ్స్ ఉన్నాయి, వీటిని క్యాష్ మార్కెట్ అంటాము. క్యాష్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, డెరివేటివ్ మార్కెట్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తున్నాము అని అనొచ్చు. సో అలా. నెక్స్ట్ మార్కెట్ ప్లేయర్స్ ఎవరెవరు ఉంటారు మార్కెట్ లో అంటే, ప్రమోటర్స్, కంపెనీని స్టార్ట్ చేసినప్పటి నుంచి కంపెనీతో ఉన్న వాళ్ళు, పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీ అఫైర్స్, కరెక్ట్, కంపెనీతో స్టార్ట్ అయిన వాళ్ళు, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకునే వాళ్ళు, కంపెనీ యొక్క బాధ్యతలు చూసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రమోటర్స్ అంటాం. రీటైలర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ హూ పర్చేస్ సెక్యూరిటీస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మార్కెట్, సెకండరీ మార్కెట్ నుంచి కొనే వాళ్ళని రీటైలర్స్ అంటాం. ఎఫ్ఐఐస్, డిఐఎస్ ఇంకా మనకు తెలిసిందే. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ ఫారెన్ నుంచి వచ్చి ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళని ఎఫ్ఐఐస్ అంటాం. ఇండియాలో ఉన్న బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళను డిఐఐస్ అంటాం. క్లియర్. ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ చాలా సింపుల్ అండి. ఏదైనా కంపెనీ, ఇష్యూయింగ్ కంపెనీ షేర్లు ఇష్యూ చేస్తుంది కానీ ఇంకా సెకండరీ మార్కెట్ లోకి రాలేదు, లిస్టెడ్ అయి లేదు, ఇష్యూ చేస్తుంది, పబ్లిక్ వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, వయా మీడియేటర్స్ ఉంటారు ఎవరో ఒకరు, వాళ్ళ ద్వారా ఇష్యూయింగ్ కంపెనీ దగ్గర నుంచి వెళ్ళి షేర్లు కొంటూ ఉంటారు. అమ్మినా కూడా ఇష్యూయింగ్ కంపెనీకే మళ్ళీ అమ్మాలి. అదే సెకండరీ మార్కెట్ లో అలా కాదు, పబ్లిక్ నుంచి పబ్లిక్ కి, అనదర్ పబ్లిక్ షేర్ హోల్డర్, ఒక షేర్ హోల్డర్ నుంచి ఇంకో షేర్ హోల్డర్ కి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటది. బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ, చాలా లిక్విడిటీ ఉంటది ఇక్కడ, అందుకోసమే. నెక్స్ట్ ఫేస్ వాల్యూ. చాలా మందికి దీని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉన్నదండి. తెలియని వాళ్ళకి, బిగినర్స్ కి, కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి ఫేస్ వాల్యూ అంటే ఏంటిది, ఇది ఇంకా వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చేస్తారు. కంపెనీస్ డివిడెండ్స్ అనౌన్స్ చేస్తాయి కదా, డివిడెండ్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఫేస్ వాల్యూ అంటే ఏంటిది అనేది అక్కడ వస్తుంది పాయింట్. వాళ్ళు ఆలోచిస్తే, రీసెర్చ్ చేస్తే, ఎంత డివిడెండ్ వచ్చిందని క్యాలిక్యులేట్ చేస్తే, నేను చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఫేస్ వాల్యూ అంటే ఏంటిది, వాల్యూ ఆఫ్ ద కంపెనీ యాజ్ లిస్టెడ్ ఇన్ ఇట్స్ షేర్ సర్టిఫికేట్స్. షేర్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసినప్పుడు, ఇనీషియల్ స్టేజ్ లో లిస్టింగ్ కానప్పుడు, కంపెనీ ఫామ్ అయినప్పుడు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫామ్ అయినప్పుడే, డిసైడింగ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ డస్ నాట్ మూవ్ ఆన్ డైలీ బేసిస్. ఫార్మేషన్ అయినప్పుడే ఒక వాల్యూ ఫిక్స్ అవుతారు అన్నట్టు వాళ్ళు. ఇన్వెస్టర్స్ కి కానీ, ప్రమోటర్స్ కి కానీ ఎన్నో కొన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయాలి కాబట్టి ఒక వాల్యూ ఫిక్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ ఆఫ్ రిలయన్స్ 10 రూపీస్. ఎస్, కరెక్ట్. ఇది ఈవెన్ దో ఇట్ ఈస్ trading at rupees 2500, present 2500 to 3000 అరౌండ్ ట్రేడ్ అవుతుంది, కరెక్ట్. సో ఇంతకు ట్రేడ్ అవుతున్నా గానీ దీని ఫేస్ వాల్యూ మాత్రం 10 రూపాయలు మాత్రమే. 10 రూపాయలకే స్టార్ట్ అయింది దీని ఫేస్ వాల్యూ. కంపెనీ లిస్టింగ్ కాకముందు, కంపెనీ ఫామ్ అయినప్పుడు డిసైడ్ చేసుకున్న రూపీస్ పర్ షేర్ ఎంత అంటే 10 రూపీస్. దాన్ని ఫేస్ వాల్యూ అంటాము. అది చేంజ్ కాదు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు బోనస్ ఇష్యూ చేసి అలా అక్కడ వరకు వెళ్ళేంత వరకు ఇది చేంజ్ అయితే కాదు. సో నెక్స్ట్ డివిడెండ్స్ అనుకున్నాం కదా. కంపెనీ డిస్ట్రిబ్యూటింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ జనరేటెడ్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్. కంపెనీ జనరేట్ చేసిన ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి ఇద్దాం అనుకుంటుంది. కంపెనీస్ ఎలా అనౌన్స్ చేస్తారో తెలుసా? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇష్యూడ్ 80% డివిడెంట్ లాస్ట్ క్వార్టర్ లో ఇష్యూ చేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి 80% డివిడెంట్ ఇష్యూ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనగానే చాలా మంది లెక్కేసేది ఎట్లుంటది అంటే, ప్రజెంట్ 2500 ఉన్నది కదా, దీంట్లో 80% అంటే ఒక 2000 రూపాయలు నాకు వస్తాయి, నా బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడతాయి, డివిడెంట్ వస్తుంది పర్ షేర్ అని అనుకుంటారండి. చాలా 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 పెద్ద అపోహ. డివిడెంట్ ఇష్యూ చేసేది కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ మీద కాదు,
ఫేస్ వాల్యూ పైన, ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంటే దీని మీద కొంత పర్సెంట్ అనౌన్స్ చేస్తారు. 80% అనౌన్స్ చేశారంటే ప్రతి ఒక్కరికి 8 రూపాయలు పర్ షేర్ పోతాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 షేర్లు నా దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించినవి ఉన్నాయి అనుకుంటే 1000 షేర్లు ఇంటూ 8 రూపాయలు చేస్తే 8,000 రూపాయల డివిడెండ్ వస్తుంది నాకు లాస్ట్ క్వార్టర్. ఇది లెక్క. 8,000 రూపాయలు నా కరెంట్ వాల్యూ ఎంతైనా ఉండని 1000 స్టాక్స్ ఇంటూ 2,500 రూపాయలు అంటే నా కరెంట్ వాల్యూ ఎంత అయి ఉంటది? ఒక 25 లక్షలు ఉంటది. సో నా కరెంట్ వాల్యూ, నా హోల్డింగ్ వాల్యూ అంతా ఉన్నా కూడా నాకు వచ్చేది 8,000 రూపాయలు మాత్రమే. ఎందుకు? 80% డివిడెండ్ ఇష్యూ చేసిన ఆ 80% ఆన్ ఫేస్ వాల్యూ కాబట్టి నాకు వచ్చేది 8,000 రూపీస్ మాత్రమే. సో ఐ హోప్ మీకు ఈ టర్మ్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకసారి క్లియర్ కాకపోతే మళ్ళొకసారి వీడియోని చూడండి. ఇవన్నీ క్లారిటీగా మీకు అర్థం అయితేనే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ అబౌట్ ఫండమెంటల్ అనాలిసిస్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా మీరు మీ ఓన్ గా ఏదైనా ఒక స్టాక్ ని, కంపెనీని తీసుకొని ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చెయ్యాలి అనే దగ్గర నుంచి నేను నేర్పిస్తాను. సో అది క్లియర్ గా అర్థం కావాలంటే ఈ టర్మ్స్ అన్ని కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది, నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.